ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు కృప మీకు తోడై ఉండుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండం 24వ అధ్యాయం 4వ వాక్యాన్ని మనం చదివినప్పుడు, అతడు పరవశుడై కన్నులు తెరిచినవాడై సర్వశక్తుని దర్శనము పొందెను. చూడండి, ఇక్కడ ప్రవక్త అయిన బిలామును గూర్చి మనం చదువుతూ ఉన్నాము. ఈ చరిత్రలో సన్నివేశం ఏంటంటే, ఇశ్రాయేలీయులను శపించడానికి రాజు అయిన బాలాకు ప్రవక్త అయిన బిలాముని ప్రోత్సహించినప్పుడు, బాలాకు యొక్క కుయుక్తులకు ప్రవక్త అయిన బిలాము లోనైపోయాడు. ఇశ్రాయేలీయులను శపించడానికి పూనుకున్నాడు. మొదట ప్రభు చెప్పాడు, వారు నా ప్రజలు, వారిని శపించుటకు నువ్వు వెళ్ళకూడదు అని. కానీ ఈ బాలాకు ప్రవక్త అయిన బిలాముని బలవంతం చేశాడు. మరలా ప్రభుని అడిగితే ప్రభువే అన్నాడు, వెళ్ళమన్నాడండి. ఎందుకు వెళ్ళమన్నాడంటే, ఈ రాజైన బాలాకు వాని సైన్యానికి వాని మనుషులకి ఉన్న అపోహ ఏంటంటే, ఈ బిలాము ఏది పలికితే అది జరుగుతుంది. శాపవచనాలు పెడితే శాపం కలుగుతుంది, ఆశీర్వాదటపు మాటలు మాట్లాడితే ఆశీర్వాదం కలుగుతుంది అనేది ఒక్కటే తెలుసు వాళ్ళకి. అంతేగాని ఆశీర్వదించే దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నాడు, ఆయన ఆశీర్వదించనిదే ఈ ప్రవక్త అయిన బిలాము కూడా ఏం చేయలేడు. ఆశీర్వాదమైన శిక్ష అయినా దేవుని దగ్గర నుంచి రావాలి అనేది వాళ్ళకి గ్రహింపు లేదు. దేవునిని పక్కన పెట్టి వీళ్ళ దృష్టి అంతా బిలాం ప్రవక్త మీద పడింది. ఆయన ఏం చెప్తే అది జరుగుతుంది, ఆయన ఏం పలికితే అది నెరవేరుతుంది, ఆయన నోటి మాట మంచిది. వీళ్ళ దృష్టి ఆ దైవ సేవకుని నోటి మాట మీద పడిపోయింది. కానీ ఆ నోటి మాటను రూఢిపరచగలిగిన సర్వశక్తి కలిగిన దేవునిని మర్చిపోయారు. అందుకే దేవుడు అనుకున్నాడు, అది వీళ్ళకి రుజువు కావాలంటే ఇతను వెళ్ళాలి అనుకొని వెళ్ళమన్నాడు. అయితే ఒకటి, బిలాము వెళ్ళి ఇశ్రాయేలీయుల ప్రజలను శపించలేకపోయాడండి. చెప్పాను కదా, దేవుడు ఆశీర్వదిస్తే శపించడానికి మనుషుల వల్ల అవుతుందండి. ఆయన తలుపు తెరిస్తే ఆ తలుపు వేయడానికి మనుషుల వల్ల అవుతుందండి. ఒక వ్యక్తిని ఆయన విసర్జిస్తే ఆశీర్వాదకరంగా ఆ వ్యక్తిని నిలబెట్టడానికి మనుషుల వల్ల అవుతుందండి? లేదు. మన అపోహ అండి. ఇప్పుడు పాపంలో ఉండి లోకంలో శపింపబడిన అనుభవాలలో బ్రతుకుతూ అలాంటి వ్యక్తిని తీసుకొని వచ్చి, పాస్టర్ గారు రండి మీరు ఆశీర్వదించండి అని అంటే, పాస్టర్ గారు ఆశీర్వదించినంత మాత్రాన మనకి మేలు కలుగుతుందా? కొందరు అవివేకంగా చెప్తుంటారండి, హాస్పిటల్లో ఒకడున్నాడు వాడిని తీసుకొని వస్తాము, వాడిని బతికించండి చూద్దాం అంటుంటారండి. మీరు స్వస్థత ప్రార్థనలు చేస్తుంటారు కదా, అలాంటప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళని, రోగులైన వాళ్ళని వీళ్ళని తాగుబోతోళ్ళని, ప్యాకెట్గాళ్ళని, వీళ్ళని మొత్తం తీసుకొని వచ్చి మీ చర్చిలో కోసం పెట్టేస్తాం, అందరిని బాగు చేసేయండి. ఎలాగా? బాగు చేయడానికి వారి యొద్ద ఉండవలసిన అర్హత ఉండాలి కదా, వారికి ఉండవలసిన ఆసక్తి ఉండాలి కదా. దైవజనుడు నెత్తిమీద చేయబట్టి ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడు ఆశీర్వదించకపోతే ఆశీర్వాదం వస్తుందా? దైవ సేవకులుగా మేమైనా చేసేది ఏంటంటే, ప్రభువా వీరిని దీవించమని ఆయనకు అప్పగిస్తాం, అంతేగాని మేము దీవెనలు ఇవ్వలేం కదా.
మేము స్వస్థపరచలేము కదా, ఆయనకు అప్పగించవలసిన వారమే కానీ మేము చేయదగిన వారము కాదు. ఏ దైవ సేవకుని చేతుల్లో ఏమీ కూడా లేదండి. చేయగలిగినది సర్వశక్తి కలిగిన దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే. ఎంత గొప్ప దైవజనుడైనా ఆయనకు అప్పగించవలసిన వారమే. దేనినైనప్పటికీ కూడా, రోగమైనా, వ్యాధి అయినా, ఆర్థిక సమస్యలైనా, మరొకటైనా ఏదైనా ప్రభుతో చెప్పి ఆ సమస్యను ప్రభుకు అప్పగించవలసిన వారమే కానీ ఏ వ్యక్తి సాహసించి చేయగలిగిన శక్తి ఎవరికి కూడా లేదండి. కానీ ఆ బాలాకు దగ్గరున్న ప్రజలకు అది తెలియలేదండి. ప్రియ దేవుని బిడ్డలారా, చరిత్రలో మనం ఈ చరిత్రలో గమనించినప్పుడు బిలాము వెళ్ళి ఇశ్రాయేలీయులను శపించడానికి శతప్రయత్నం చేశాడు. శాపాలకు బదులు ఆశీర్వాదాలు వచ్చేయండి. ఎందుకంటే దేవుడు ఆ ప్రజల్ని ఆశీర్వదిస్తే ఈయన వల్ల అవుతుందా? అయితే ఒకటి ఇక్కడ మనం నేర్చుకునవలసింది ఏంటంటే, దేవుడు బిలామును కూడా విడిచిపెట్టలేదు, అతనికి కనువిప్పును కలుగు చేశాడు. ఆ కనువిప్పు కలుగు చేయబడినప్పుడు ఈ 4వ వాక్యంలో మనం చదువుతాము, అతడు పరవశుడై కనులు తెరిచిన వాడై. అవునండి, ఆ పరవశించి కనులు తెరిచిన వాడై సర్వశక్తుని యొక్క దర్శనం పొందుకున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులను శపించడానికి వెళ్ళి ఏమంటాడంటే, యాకోబు నీ గుడారము, యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. ఆశీర్వాదకరమైన మాటలు పలుకుతున్నాడండి. ఒక మాట చెప్పనా, పరవశించి కనులు తెరచినవాడు ఆశీర్వాదటపు మాటలు మాట్లాడుతాడు. అతడు సర్వశక్తిని దర్శనము పొందుతాడండి. ఆ పరవశించిన అనుభవం మనకు కావాలి. దైవ దర్శనం పొందిన అనుభవం మనకు కావాలి. మనం దీవించబడిన ప్రజలము గనుక మనం అనేకులను దీవించగలగాలి. అలాంటి ఉన్నత ఆధ్యాత్మికమైన స్థితిని మనం కలిగిన వారమై ఉండాలండి. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే పేతురు చరిత్ర. అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 10-11 వాక్యాలను మనం గమనించినప్పుడు, అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను. ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశం తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయు చూచెను. ఈ వాక్యంలో ఆయన ఆకలిగా ఉన్నాడట, భోజనం చేయాలనుకున్నాడు. ఆ ఇంటి వాళ్ళు భోజనం సిద్ధపరుస్తున్నారు. అంతలో ఆయన ప్రార్థన చేసుకోవడం, ఆ ప్రార్థనలో కూడా పరవశించిపోవడం. ఆ పరవశించిన వ్యక్తి ఒక దర్శనం చూస్తున్నాడండి. నిజమే, ఈ పరవశించిన అనుభవాలలో అతనికి ఒక మంచి దర్శనం. దేన్ని గూర్చి దర్శనము అని అంటే, ఆ తర్వాత ఆయన చేయబోయే పరిచర్యను గూర్చి, ఫ్యూచర్ను గూర్చి. అనేక చతుష్పాద జంతువులు కలిగిన ఒక దుప్పటి వంటి పాత్ర భూమి మీదకి దిగి రావడం, అనేక చతుష్పాద జంతువులు అందులో ఉండడం, వాటిల్ని కొట్టి తినమని చెప్పడం, ఇవన్నీ ఎప్పుడు అంతవరకు ఆయన అనుభవించని అనుభవాలండి. ప్రభు స్పష్టంగా అతను చేయబోయే పరిచర్యను గురించి, రాబో దినములను గురించి చక్కటి ఆలోచన దర్శనం ద్వారా ప్రభు తెలియపరిచాడు. ప్రియులారా, మనం కూడా ఫ్యూచర్ను గురించి ఎన్నో ఆలోచిస్తుంటాం. అదేమవుతుందో, ఇదేమవుతుందో, దీని విషయం ఏమవుతుందో, తర్వాత నా పరిస్థితి ఏంటి, ఇలాంటి ఫ్యూచర్ను గురించిన ఆలోచనలు ఎన్నో మనల్ని వేధిస్తుంటాయి. కుటుంబాన్ని గురించి, పిల్లలను గురించి, ఉద్యోగాలను గురించి, వ్యాపారాలను గురించి, చేతి పనుల గురించి, ఫ్యూచర్. ఈ రోజుకి ఇది సరిపోతుంది, రేపటి రోజు ఈ వ్యాపారాన్ని ఎలా చేయాలి, ఈ చేతి పని ఎలా చేయాలి, ఈ ఉద్యోగం ఏం చేయాలి, ఇలాగని. ఒకటి మాత్రం వాస్తవం, అదేంటంటే మనం ఆయన సన్నిధిలో ప్రార్థించి, పరవశించి, ఆయన స్తుతించి మనం కనిపెట్టి చూస్తే ఆయన చక్కటి దర్శనమిస్తాడు.
ఆ దర్శనం ఎలాంటిది అనంటే ప్రతి అడుగు కూడా నేతిలో పడేటట్లు, ఆయన చిత్తానుసారమైన, ఆయన సంకల్పానుసారమైన మార్గాన్ని ఆయన మనకు విశదపరుస్తాడు, తెలియపరుస్తాడు. పేతురుకి ఒక వింత అర్థం కాకపోయినప్పటికీ ప్రభు స్పష్టంగా చెప్పాడు, నీ కొరకు మనుషులు వస్తారు, వారితో వెళ్ళు, కొర్నేలు ఇంటికి వెళుతావు, అక్కడ నువ్వు ప్రకటన చేయి, బోధ చేయి, అన్ని జనులు ఎదుకు నువ్వు వెళ్ళబోతున్నావు అని జరగబో వాటిలన్నింటినీ సుస్పష్టంగా దేవుడు పేతురుకు తెలియపరచడము, పేతురు ఆ దిశగా వెళితే గొప్ప ఆశీర్వాదాన్ని చూడడం, అంతవరకు తన పరిచర్యలో ఎప్పుడు చూడని అనుభవాలండి. అన్ని జనులు సహితం పరిశుద్ధాత్మ చేత నింపబడి వాళ్ళు ఆనందిస్తున్నప్పుడు నివ్వెరపోయారు వీళ్ళు. అన్ని జనులు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు. ఈ పరిచర్య ఇంత రమ్యముగా మార్పు చెందిందేంటి అన్నట్లుగా వాళ్ళు పరవశించి సంతోషించారు. నిజమే, దేవుడు చూపించే ఆ యొక్క పవిత్రమైన ఆలోచనానుసారమైన మార్గంలో మనకు ఆశ్చర్యం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, పరవశం మనకు మిగులుతుంది. గనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరవశించిన పేతురు దర్శనమును చూడగలిగాడు, ఒక గొప్ప పరిచర్య ఆయన చేయగలిగాడు. ఆఖరిగా మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుల కార్యాల గ్రంథంలో 22వ అధ్యాయం 17వ వాక్యం మనం చదివినప్పుడు, అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచి తిని. పరిశుద్ధుడైన పౌలు చెప్తున్నాడండి, నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవుని మందిరములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచాను. ప్రియులారా, ఆ ప్రార్థనలో పరవశించిన వ్యక్తి ప్రభువును చూడగలుగుతాడండి. ఈ రోజున మనం ప్రభువుని చూడాలన్న ఆశ మనకుంది, పాటలు కూడా పాడుకుంటుంటాము. నిన్ను చూడాలని ఉంది, నిన్ను చూడాలని ఆశ నన్ను బ్రతికించుచున్నది అని పాటలు పాడుతుంటాం. కానీ ఎప్పుడు ఆయనను చూడగలుగుతాము అనంటే ఆయన సన్నిధిలో చేసే ప్రార్థనలో పరవశించిన అనుభవం అండి. ఆ పరవశం దైవ దర్శనాన్ని, దైవ రూపాన్ని మనకు కనపరుస్తుంది. ఆయన పోలికను, ఆయన రూపాన్ని, ఆయన సారూప్యాన్ని చూడగలుగుతాం. ఆయనను చూచిన ఆనందం ఎనలేనిది, గొప్పది. దైవజనుడైన మోషే అన్నాడు, ప్రభువా నేను నిన్ను చూడాలి, నీ రూపాన్ని చూడాలి అన్నప్పుడు పాత నిబంధన భక్తుడైన మోషేకి ప్రభు అన్నాడు, నన్ను చూచి బ్రతికిన నరుడెవడున్నాడు? సరే, నీ ఆశ తీరాలి గనుక ఆ బండ మీద నువ్వు నిలబడు, నా అరచేతిని నీకు అడ్డుగా పెడతాను, నేను దాటిపోతున్నప్పుడు నా వెనుక రూపాన్ని చూడమన్నాడు. అంతేగాని ముఖాముఖిగా చూసే భాగ్యం మోషేకు లేకపోయింది. కానీ ఆ యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి, పవిత్రపరచబడి, విమోచించబడిన క్రొత్త నిబంధన భక్తులమైన, క్రొత్త నిబంధన సంఘమైన మనకు ఆయన రూపం మరుగు చేయబడినది కాదు. ఆయన రూపాన్ని మనం చూడగలుగుతాం, ఆయన పోలికను మనం చూడగలుగుతాం, ఆయన సారూప్యాన్ని మనం చూడగలుగుతామండి. ఎప్పుడు అనంటే ఆయన సన్నిధిలో ప్రార్థించి ఆ ప్రార్థనలో పరవశించిన ఆ ఆధ్యాత్మికమైన అనుభవం మనకు కావాలి. కనుక అలాంటి అనుభవం కొరకు మనం సిద్ధపడాలి. ఆ అనుభవాన్ని మనం పొందుకోవాలి, మనం ఆనందించి సంతోషించగలగాలి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతిన ప్రభువా, మీకు వందనాలు. పరవశించిన అనుభవాలలో ఉన్న అమూల్యమైనటువంటి శ్రేష్టమైన అనుభవాలు ఎలాంటివో మేము ధ్యానిస్తూ వచ్చాము నాయన. ఆనాడు బిలాము పరవశించి కనులు తెరచిన వాడై నీ దర్శనమును పొందాడు, అనేకులను ఆశీర్వదించాడు. ఆనాడు పేతురు పరవశించిన వాడై రాబో దినములలో జరిగే ఆ పరిచర్యను గురించి తెలుసుకోగలిగాడు. ఆనాడు పౌలు పరవశించి నీ దర్శనమును పొంది నీ రూపాన్ని చూడగలిగాడు, నీ ముఖాన్ని చూడగలిగాడు. అలాంటి ఆధ్యాత్మికమైన విలువలు నైనా మేము కలిగి ఉండాలని ఆశిస్తున్నాము. మాకు నిండైన కృప మీరు అనుగ్రహించమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆయన కృప సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ మినిస్ట్రీస్.